సో ఆ విధంగా మన జర్నీ అయితే అయిపోయింది. మనం షార్జా అయితే దిగాము. షార్జా దిగిన తర్వాత మా ఫ్రెండ్ రావడం జరిగింది, నన్ను పికప్ చేసుకోవడం జరిగింది. తర్వాత అతను రావడానికి, నాకు రావడానికి ఎప్పుడైనా సరే మీరు మీ జర్నీ ఎలా పెట్టుకుంటారంటే, ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే పికప్ చేసుకుంటున్నారో వాళ్ళ ఆఫీస్ టైం అయిపోయేటట్టు కానీ, లేకపోతే వాళ్ళు సెలవు పెట్టుకుంటే ఎప్పుడైనా వాళ్ళ అవైలబిలిటీని బట్టి మీరు ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోండి. నేను యాక్చువల్గా బుక్ చేసుకున్నా, కాకపోతే ఏంటంటే కేకే అలా ఏంటి అంటే మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఓకే కేకే అనుకున్నా. కాకపోతే ఏంటంటే మనకి వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళ టైం ప్రకారం మనం నడుచుకోవాలి, అది మటుకు గుర్తు ఉంచుకోండి. ఓకే, ఇంకా వచ్చేసి మీకేం చెప్పాలనుకుంటున్నా, అలా వచ్చేసి వాళ్ళ టైం ప్రకారం మనం బుక్ చేసుకోవాలన్నమాట. మనం బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళకి కోఆర్డినేషన్ ఉంటుంది. నేనేంటంటే నాకు ఒక 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ల కోసం ఎంతో కొట్టుకుంటున్నారు. మీరు ఒకటైతే గుర్తుండుకోండి, చక్కగా ఒక పవర్ బ్యాంక్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. యాక్చువల్గా మరి ఎయిర్పోర్ట్లో అయితే ఉండదని చెప్పి అన్నారని చెప్పి నేను తెచ్చుకోవాలా. మీరైతే ఎప్పటికప్పుడు ఛార్జింగ్ మెయింటైన్ చేయండి. ఏరోప్లేన్ ఎక్కి దిగిన తర్వాత యూట్యూబ్లు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కొద్దిగా తగ్గించుకుంటే నయం. ఎందుకంటే ఏరోప్లేన్ ఎక్కి ముందు 100% పెట్టుకొని 50% ఫోటోలు, వీడియోలు తీసుకొని మీరు ఎవరైతే పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో అతని కోసం ఆ ఛార్జింగ్ ఫోటో అంతా ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ స్లాట్లు చాలా తక్కువ ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ, ఏరోప్లేన్లో కానీ, మెట్రో స్టేషన్లో కానీ ఇక్కడ అసలుకి ఎంకరేజ్ చేయరు, ఎంటర్టైన్ చేయరు అనమాట. మీరు ఇలా ఛార్జింగ్లు పెట్టుకొని అవి వాడతానంటే. ఆ తర్వాత నా కోసం ఎవరైతే బ్రో వచ్చాడు తీసుకొని వెళ్ళాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పా కదా ఢిల్లీ మెట్రో స్టేషన్ బుక్ చేసుకోవడం ఎందుకు మంచిది అంటే, మీరు ఏ లొకేషన్కి వెళ్ళాలనుకున్నా సరే ఫస్ట్ మీరు ఇంకొకటి చేయాల్సింది ఉంది ఇక్కడ. ఏంటి అంటే, అందుకని చెప్పి నేను దుబాయ్ మెట్రో స్టేషన్ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, మీరు షార్జా బుక్ చేసుకుంటే మీకు అన్ని విధాలుగా డబ్బులు చాలా బొక్కబడతాయి. ఇది గుర్తుంచుకోండి. నాకేమైంది అంటే, నాకు టికెట్ లేక చివరికి షార్జా బుక్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ షార్జా బుక్ చేసుకుంటే మీకు ట్రాన్స్పోర్టేషన్లో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు నాకు ఆ విధంగానే ఏమైంది అంటే, ఇప్పుడు ఎలా అయినా సరే మనం వచ్చిన వాళ్ళు మనమే చూసుకోవాలా. ఇప్పుడు నన్ను ఎక్కించుకొని మహా అయితే అక్కడి నుంచి ఇక్కడికి మహా అయితే 7 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లకి నేను 1300 రూపాయలు కట్టాను అడ్డంగా, 60 దిరమ్స్. ఇక ఆలోచించండి ఎంత డబ్బులు ఎక్కువైనా అనేది నాకు. అందుకని మీరేంటంటే దుబాయ్లో దిగితే ఏంటంటే, మీకు దుబాయ్ ఎయిర్పోర్ట్కి మెట్రో స్టేషన్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. దుబాయ్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత నో అల్ కార్డ్, నో అల్ కార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. ఆ నో అల్ కార్డ్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ షార్జాలో ఏంటంటే, ఇక్కడ దగ్గరలో నీకు బస్ స్టాప్లో ఎక్కడ ఇవ్వరు, అది కంపల్సరీ మెట్రో స్టేషన్లోనే ఇస్తారు. నేను ఇక్కడ ఎక్కడ ఎత్తికినా సరే నాకు బస్ స్టాప్ చాలా దూరమే, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అసలు ఎవరు పరిచయం లేకుండా వచ్చుంటే నాకు ఎంత దూరం తిరిగిపోయేదంటే, అసలు నేను ఎక్కడ ఉండేవాడు నాకే తెలియదు. నేను చూసిన లొకేషన్లు కానీ, నేను ఉంటున్న లొకేషన్లు కానీ చాలా దూరం ఉన్నాయి. ఆ భయ్య వచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశాడు. నన్ను చెప్పాలంటే అసలుకి ఒక చుట్టాలు కూడా మనకి చెప్పాలంటే మా రిలేటివ్స్. నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి ఫ్రెండ్స్, ఇది మటుకు నిజం. ఫ్రెండ్ ఎప్పటికైనా కాపాడతారు, గుర్తుంచుకోండి. బంధువులు ఎప్పటికీ కాపాడరు. వాళ్ళు ఎప్పుడు మీ గోతులు తీసేవాళ్ళు తప్పించి మిమ్మల్ని ఎప్పటికీ కాపాడేవాళ్ళు కాదు. నాకు ఎవరో తెలియని ఫ్రెండ్ ఒక్కసారి పరిచయం అయ్యి, 2017లో పరిచయం అయితే జస్ట్ వాట్సాప్లో టచ్లో ఉంటే, ఆ పరిచయం మీద నన్ను వచ్చి తీసుకొని నాతో పాటు ప్రయాణించి అతను ఎమిరేట్స్ ఐడి ఇచ్చి ఇది దగ్గర ఉంచుకో అని చెప్పి ఇంత హెల్ప్ చేశాడు. అసలు నాకు ఎవరో కూడా తెలియదు అనమాట. నాకు తెలిసిన చుట్టాన్ని నా ఎమిరేట్స్ ఐడి అంటే, నీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలియదు, నా ఎమిరేట్స్ ఐడి నీకు ఇస్తే నేను చాలా ఇబ్బంది పడాలా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎమిరేట్స్ ఐడి నాకు ఇస్తే నేనేం చేస్తాను, నాకు రూల్స్ తెలియదు, చదువుకోలేదా. అక్కడ మనలకే జీబ్రా క్రాసింగ్ ఉంటాయి, పెడిస్టెన్స్ ఉంటాయి. జీబ్రా క్రాసింగ్ దగ్గర సిగ్నల్ ఇచ్చినప్పుడే వెళ్తాము. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మనకి. సరే ఇక పోనీయండి. అందుకే నేను చెప్తున్నా, ఎప్పుడైనా సరే మీరు ఫ్రెండ్స్నే నమ్మండి. ఎక్కడైనా సరే ప్రపంచంలో చుట్టాలను అస్సలు నమ్మద్దు. చుట్టాలు దూరం చుట్టాలు నమ్మండి పర్లా. దగ్గర బాగా దగ్గర వాళ్ళని అస్సలు నమ్మద్దు, వేస్ట్, అంత చెత్త. ఓకే, అయితే ఎక్కడ దాకా వచ్చాం. ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే దుబాయ్ మెట్రో స్టేషన్ బుక్ చేసుకోండి, లేదు అంటే అబుదాబి బుక్ చేసుకోండి. మ్యాక్సిమం దుబాయ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే దుబాయ్ అయితే మీకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. చక్కగా నోవల్ కార్డు తీసుకోవచ్చు, మీరు రేట్లన్నీ తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్తా చూడండి, నాకు రేట్ ఎలా తగ్గాలంటే, నేను కనుక అబుదాబి షార్జా కాకుండా ఇక్కడ దిగుంటే నాకు 20 దిర్హామ్స్తో నాకు మొత్తం 20 దిర్హామ్స్ కాదు, ఇంకా తక్కువ అయ్యేది. నోవల్ కార్డు తీసుకోవాలంటే మినిమం 25 దిర్హామ్స్ కట్టాలి. మనకి 19 బ్యాలెన్స్ ఇస్తాడు. 6 రూపీస్ 6 దిర్హామ్స్ ఛార్జ్ చేస్తాడు అనుకుంటా. నాకు 19 దిర్హామ్స్ ఇచ్చాడు. ఆ 19 దిర్హామ్స్లో నేను అబుహేల్ ఇప్పుడు తిరిగి ఉన్నా కాబట్టి నాకు బాగా కొన్ని గుర్తున్నాయి. అబుహేల్ అనమాట. దుబాయ్కి కనెక్ట్ అయ్యే మెట్రో స్టేషన్ ఏంటంటే అబుహేల్. ఇప్పుడు అబుహేల్ నుంచి చిన్నగా స్టేడియం మెట్రో స్టేషన్కి వచ్చి ఆల్నా దాకా వచ్చేవాడిని. అబుహేల్ నుంచి నాకు ఇప్పుడు స్టేడియం మెట్రో స్టేషన్కి ఎంత అవుతుంది, మహా అయితే 4-5 దిర్హామ్స్ అవుతుంది. అక్కడ నుంచి నాకు బస్సు 3 దిర్హామ్స్, మొత్తం 8 దిర్హామ్స్. అక్కడ 8 దిర్హామ్లు అంటే 8×4=32, 192 రూపాయలు. 192 రూపాయలు అక్కడ 60 దిర్హామ్స్, 1300 రూపాయలు అక్కడ. 200కి 1300కి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమైందా? ఎందుకే నేను చెప్పింది, దుబాయ్ బుక్ చేసుకుంటే చాలా మీరు సేవ్ అవుతారు. ఎక్కడికైనా సరే మీకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోతుంది. మీరు దుబాయ్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చక్కగా. దుబాయ్, షార్జా, అబుదాబి, ఉముల్ క్వేన్,
ఇంకా అజ్మాన్ చాలా ఉన్నాయి లొకేషన్స్. ఇక్కడ ఇంకా నేను తిరగలేదు కానీ చెప్తున్నా, మీరు అదైతే ఆ విధంగా కంపల్సరీ అక్కడికే బుక్ చేసుకోండి. దిగంగానే NOL కార్డ్ NOL తీసుకుంటే కంపల్సరీ ఉపయోగపడుతుంది. నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేస్తున్నా, దాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను అనమాట. ఆ విధంగా అయితే 60 dirhams లాస్ అయ్యా. ఆ తర్వాత ఫ్లైట్లో ఫుడ్ అనేది ఏమీ తినలేదు. ఎప్పుడో 9ంటికి తిన్నా. ఫ్లైట్లో ఏమైనా తిందాం అంటేనేమో అక్కడ బిర్యానీని పెట్టాడు. బిర్యానీ లేదు. పోతే పోయింది, డబ్బులు తిందామా అంటే ఏం లేదు. నేను హైదరాబాద్లో తినే పోహా 20 రూపాయలు ఎంతది, ఆడ 300 దొబ్బాడు ఏరోప్లేన్లో పొట్ట నిండలా. అలాంటి 3 తిందాం అంటే 1000 రూపాయలు. ఏం తింటాం? ఆలోచించి చెప్పండి. అందుకని చెప్పేసి ఆ విధంగా నేను అయితే ఫుడ్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడ్డా. నన్ను తీసుకొచ్చిన బ్రో ఏమో ఆయన కన్ఫ్యూజన్లో ఫస్ట్ ఒక చోట తీసుకెళ్ళాడు. అదేమో చాలా కొత్తగా ఉంది, హాయిగా అక్కడే బాగుండేది అనిపించింది. కానీ ఆయన ఏంటంటే ఆయన తిప్పింది కూడా వాస్తవమే. నిజంగా ఆయన కనుక నేను ఫస్ట్లో అనుకున్నా, నాకు ఆ రోజు నిద్ర లేదు, తిరిగి ఓపిక నశించిపోయింది, ఆయన మీద కోపం వస్తుంది, హెల్ప్ చేసేవాడు మీద కోపలేము, అసలు నడిచి అలసిపోయా. ఆయన ఒక 3-4 అపార్ట్మెంట్లో తిప్పాడు పెద్దవి. వాటిలోకి వెళ్తే ఇక్కడ నచ్చలేదు, అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక లెక్క ఉన్నది. అబ్బా, అంతా ఇంత కాదు కష్టాలు. అయితే రూమ్ ఎతకడానికి కూడా చాలా కష్టపడ్డాం. నేను డబ్జిల్ యాప్లో కూడా చూశాను. మళ్ళీ తర్వాత ఇక్కడ నేను డమ్మీ ఇండియాలో ఉన్నప్పుడే వాళ్ళకి ఒకళ్ళు ఉంటే డమ్మీ రూమ్ టికెట్ బుకింగ్ కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా, అంటే కరెక్టే, బుర్దుబాయ్ అని ఇక్కడ మన బుర్జ్ ఖలీఫాకి దగ్గరలో ఉంటుంది బిజినెస్ బేకి. సరే అని చెప్పి వాళ్ళని అడిగితే 850 dirhams కట్టండి, మీకు టికెట్ రూమ్ బుకింగ్ అన్నీ మీకు ప్రూఫ్లు పంపిస్తాము, ఇమిగ్రేషన్ దగ్గర చూపించుకోవచ్చు అన్నారు. వాళ్ళకి కడితే ఎంతవరకు నిజం అబద్ధం అది తెలియదు మనకి. ఓకే, ఆ విధంగా అలసిపోయి సొలిసిపోయి పులిసిపోయి చివరికి ఒక చోట సేవ తీరాం. భయ్యా చివరికి అటు ఇటు తిప్పేసి వాంచిపురా అని చెప్పి ఇక్కడ మన లొకేషన్లోనే అల్లాదాలో ఉంది. ఆ వాంచిపురాకి వెళ్ళాను. చక్కగా ఫస్ట్ అయితే కూర్చొని గట్టిగా మేయడం అయితే మేసా ప్రశాంతంగా. భయ్యా అయితే ఆయన ఉన్న లొకేషన్కి తీసుకొని వెళ్ళాడు. బ్రో నేను ఇదివరకు దీంట్లో ఉన్నా, చాలా బాగుంటుంది, నువ్వు ఎక్కడికైనా సరే ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా సరే ఇది మొత్తం పాయింట్ ఆఫ్ సెంటర్ ఇక్కడ ఉందని చెప్పాడు. ఇదిగోండి ఆ పాయింట్ ఆఫ్ సెంటర్ అదే, అక్కడ ఏదైతే మీకు సిగ్నల్ కనిపిస్తుందో చూసారా, అక్కడ 2 సిగ్నల్స్ వెలుగుతున్నాయి చూసారా, అది మనకి పాయింట్ అనమాట. అల్నాదా 1, అల్నాదా 2, ఆల్ కోసిస్, ఇలా చాలా ఏరియాస్ ఉంటాయి. స్టేడియం ఉంటుంది, NMC హాస్పిటల్. ఇక ఇటు సైడ్ వచ్చేసి నెస్టో ఉంటుంది, అటు వచ్చేసి షహారా మాల్, అవన్నీ ఉంటాయి. ఇంకా నేను మొత్తం తిరగలేదు. నన్ను అయితే ఇంటర్వ్యూస్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టాడు. కొద్దిగా ఇలా అవగాహన ఉన్న వాళ్ళతో మీరు టచ్లో ఉంటే బాగుంటుంది. అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా వెళ్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏం తెలియకుండా అయితే దుబాయ్కి రావద్దు, మొత్తం తెలుసుకొని రండి. ఇక్కడ జాబ్ ఎత్తుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఉంటేనే రండి, వాళ్ళు కొద్దిగా రిఫరెన్స్ ఇస్తే ఏమన్నా అవుతుంది. ఇంకా వచ్చేసి మీరు ఇక్కడ జాబ్ ఎలా వెతుక్కోవాలి ఏంటి అనేది నేను మొదలు పెడతా. మీకు నేను ఎలా మొదలు పెట్టాను ఏంటి అనేది మీకు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తా. నేను ఇప్పుడే ఎత్తుకుతున్నాను, ఏ విధంగా ఎత్తుకుతున్నా, ఏ విధంగా అప్లై చేస్తున్నా, ఎలా అప్లై చేయాలి, అసలు ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వకూడదు, అసలు డబ్బులు కట్టచ్చా, డబ్బులు కట్టకూడదా, ఎటువంటి మెయిల్స్ని నమ్మాలా, అసలు ఏ యాప్లో ఫ్రాడ్ ఉంటుంది, ఇవన్నీ నేను చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఈ వీడియోలో. ఏంటి అంటే మనం ఫస్ట్ వచ్చాక ఒక 2-3 days అయితే రెస్ట్ తీసుకోవాలి, అది మటుకు కంపల్సరీ. నేనైతే ఫస్ట్ రోజు నుంచే వేట మొదలుపెట్టా. ఎందుకంటే ఫస్ట్ రోజే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. తిరిగి అలసిపోయి ఉన్నా. అప్పుడైతే నేను తిరిగి అలసిపోయి ఉన్నా. ఇక బ్రో రూమ్ చూపించాడు. నేను కూడా పర్మిషన్ అడిగా, భయ్యా నన్ను చూపించినందుకు ఆయన మీకు తెలుసు కదా, నన్ను ఆయన కూడా ఇక్కడే ఉంచండి అని చెప్పి ఆయన నాతో పాటు. నా లక్ ఏంటంటే ఆ రోజు బెడ్ ఖాళీగా ఉండి ఆయన కూడా నాతో 2 రోజులు ఉన్నాడు, ఆయన ఇక్కడే పడుకున్నాడు. నిజంగా ఆ బ్రోకి చాలా హ్యాండ్స్ ఆఫ్. తర్వాత కుదిరితే నేను ఒకవేళ నాకు ఇక్కడ మంచిగా సెటిల్ అయ్యి అంతా బాగుంటే రేపు నేను గ్రాటిట్యూడ్ అది వేరే ఉంటుంది, అది నేను ఇప్పుడు చెప్పనమాట. ఆ విధంగా బ్రో ఉండి మొత్తం చూపించాడు. ఆ రోజే నన్ను బుర్జుమాన్ తీసుకొని వెళ్ళాడు. బుర్జుమాన్ ద నెక్స్ట్ స్టేషన్ ఈజ్ బుర్జుమాన్. బాగుంటుంది, మీరు దుబాయ్ మెట్రోని కొట్టండి, వరల్డ్లో టాప్ అనమాట, బెస్ట్ మెట్రో వాయిస్ ఇన్ ద వరల్డ్. ఆ విధంగా పడుకున్నాం, లేచాం, మంచిగా నేను స్నానం చేశా, బ్రో కూడా స్నానం చేశాడు, రెడీ అయ్యాడు, నేను స్నానం చేశా, రెడీ అయ్యా. బుర్జుమాన్ వెళ్ళాం, మేనేజర్ని కలిసాం, తిన్నాం. ఫస్ట్ ఏంటంటే మనకు తెలియవు, నేను ఫస్ట్ రోజే తెలియక నాకు 100 dirhams ఖర్చు అయ్యేది, ఒకటే రోజు ఖర్చు పెట్టా, 5 రోజులు వచ్చే ఖర్చుది. ఏంటంటే మీరు ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇండియా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. లేదు అంటే అక్కడ మీ ఫ్రెండ్ ఎవరైనా వర్క్ చేస్తుండే, ఇది మటుకు కొద్దిగా తెలివైన ఆలోచన, తెలివైన పని. ఫస్ట్ 1 నెల వరకు లేకపోతే 2 నెలల వరకు నీ దగ్గర వచ్చే dirhams ఇవ్వు భయ్యా అని చెప్పి అడగండి. ఓకే, తప్పేం లేదు. మహా అయితే కాకపోతే ఏంటంటే అంత ఇవ్వలేరు, ఎందుకంటే ఇక్కడ వచ్చే శాలరీలే 5-6 వేలు. నీకు వచ్చేసి హాస్టల్కి 900 కట్టాలా, నీకు పై ఎత్తున వచ్చేసి 600 కట్టాయి, మొత్తం 1500 dirhams. 1500 dirhams అంటే దాదాపుగా 1500 అంటే 15×4 6000, 37,000 రూపాయలు. అసలు వాళ్ళతో అవ్వదు. కాకపోతే సగం వరకైనా అడగండి, సగం డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి, సగం డబ్బులు ఏమో వాళ్ళని అడిగి
ఆ విధంగా తీసుకుంటే బెస్ట్. లేదు మీ డబ్బులు ఖర్చు పెట్టేటైతే నేనైతే ఇది బెస్ట్ సజెషన్ చెప్తున్నా. మీరు వెళ్ళిన ఫస్ట్ రోజు నుంచి మీకు వండుకోవడం కష్టం అవ్వచ్చు, కానీ నేను బెస్ట్గా చెప్పే ఆప్షన్ ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అట్ల పెనం ఒకటి, కుదిరితే చిన్న గుంట టైప్ ఉన్న కడాయి లాంటిది ఒకటి తెచ్చుకోండి. ఇంకా మీరు ఇక్కడ కొనాల్సి వచ్చేది ఏంటంటే ఆయిల్. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తిరుమత గింజలు అన్నీ తెచ్చేసుకోండి. కత్తి, కత్తెర, పీలరు అన్నీ. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కొనాలన్నా కూడా 5 దిరామ్స్ 10 దిరామ్స్ దోల తీరిపోతా ఉండేది. ప్రతి ఒక్కటి కొనేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరగకపోతే బాంచేత నా పేరు మార్చుకోండి. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతిదీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు విజిట్ వీసాలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టాలి. తెలియకుండా మీకు ఈజీగా ₹1,00,000 దాకైనా అయిపోతాయి. చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు అప్పుడు తెలిసి వస్తుంది. అలాగే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మన భారతదేశం మీద ఉండే ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ వస్తాయి బయటికి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఏ కంట్రీస్లో మన దగ్గర ఉన్న స్వేచ్ఛ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇన్ కేస్ నేను లైఫ్లో మళ్ళీ అనుకుంటే ఎప్పుడు కూడా వేరే దేశంకి అయితే పోను. మన దగ్గర ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మనకు అనుకూలంగా, కానీ కాకపోతే మన దగ్గర కూడా ఏంటంటే అడ్డదిడ్డంగా చేయకూడదు. మంచిగా ప్రశాంతంగా వాతావరణం ఉంచుకోవాలా. అమ్మాయిలు రేప్ చేయడం, ఇలాంటివి ఏడిపియడం, టీజింగ్లు, ఇక్కడ ర్యాలేస్తారు. ఇలాంటివి చేస్తే మామూలుగా కాదు, చేతులు నరికేస్తారు. ఇంకా వేరే చేస్తే మటుకు తలకాయ కోసేస్తారు. అర్థమైందా? అందుకనే ఇక్కడ చూడంగానే నేను చెప్తున్నా ఏంటి అంటే, మీరు కంపల్సరీగా దేశంలో ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించండి ఎప్పుడైనా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటారు, నేను అక్కడికి వెళ్ళి అది పీకుతా, నేను అక్కడికి వెళ్ళి ఇది చేస్తా అని చెప్పి. ఏం పీకేది ఉండదు. కావాలంటే సంపాదించుకుంటారు, కానీ ఇళ్ళకి దూరంగా ఉంటారు. ₹4 వస్తాయి. కానీ అదే డబ్బులు ఊర్లో ఉండి సంపాదించుకునే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. అవకాశాలు ఉన్నాయి కూడా. అందుకనే చక్కగా మన దగ్గర ఉన్న వాతావరణం, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, తిండికి తిండి, నీళ్ళకి నీళ్ళు, నిద్రకి నిద్ర, ఇల్లుకి ఇల్లు, అద్దె లేకపోవడం, జాబ్ సరిపడ ఉండడం, ఇళ్ళకి దగ్గరలో హైదరాబాద్లో, బెంగళూరులో, ఇక ఢిల్లీకి అవన్నీ మనకు వద్దులే. అలాగే బెంగళూరు కూడా మనకి సెట్ అవ్వదు. మహా అయితే మనకి సెట్ అయ్యేది అయితే చెన్నై, లేకపోతే ఇంకా సౌత్ ఇండియా కాబట్టి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాదు. నన్ను అడిగితే మనకి హైదరాబాద్ ఫుల్ సెట్ అయిపోయింది. ఆడుండే వాళ్ళు ఆడే ఉండండి, ఈడుండే వాళ్ళు ఈడే ఉంటారు, ఆడుండే వాళ్ళు ఆడే చేసుకుంటారు. ప్రాబ్లం ఉండదు. ఈడకి వచ్చి మనం ఏం వరగబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి వీళ్ళకి ఏం పెద్దగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని చెప్పి నేనైతే అంటాను. ఎందుకు నువ్వు వెళ్ళావు అని కూడా అనొచ్చు. నావి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి నేను రావడానికి. ఎందుకంటే నేను వెళ్దామనే కోరిక ఉన్నది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ డిజైర్ ఉంటే మీరు రావచ్చు, కానీ ఏం అవసరం లేకుండా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడటం అనేది చాలా ఇబ్బంది అయిన విషయం. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు నాకేంటంటే, ఇప్పుడు మహా అయితే ఒంట్లో ఓపిక ఉన్నంత వరకే మీరు ఈ ప్రపంచాన్ని తిరగలరు, చూడగలరు. ఒక్కసారి కనుక మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎటు తిరగాలన్నా, అరే ఎందుకు వెళ్ళలేదురా నాయన అని చెప్పి మీకు ఒక పశ్చాత్తాపం, రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వకూడదు అనమాట. అందుకని నేనైతే ఎప్పటి నుంచో అసలు నా లైఫ్లో నేను వీసానే అప్లై చేయాలి. అటువంటిది వీసా నేను ఆగస్ట్ మంత్లో అప్లై చేద్దామంటే అవ్వకపోతే సెప్టెంబర్ మంత్లో అప్లై చేస్తే, నాకు ఆగస్ట్ మంత్లో అప్లై చేస్తే సెప్టెంబర్కి 10వ తారీఖు స్లాట్ వస్తే, నాకు సెప్టెంబర్ 15వ తారీఖు వీసా, నాకు పాస్పోర్ట్ వచ్చింది. అప్పటిదాకా నా లైఫ్లో ఇన్ని నెలల్లో 32 ఏళ్లలో ఇప్పటిదాకా నేను పాస్పోర్టే పెట్టాలనుకోవాలి. అదంతా విధిరాత అని అనుకోవడం. ఎందుకంటే నాతో చాలామంది అన్నారు, నువ్వు విమాన ప్రయాణం బుద్ధి పుట్టింది. అది ప్రయాణం ఉందో లేదో అంతే, తర్వాత పక్కన పెడితే ఆ విధంగా మనం అసలు టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. మీరైతే అలా ఉన్న దేశాలని కాపాడుకోండి, ప్రేమించుకోండి. మన దగ్గర ఉన్న రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ అవి ఎంతో బాగా మంచిగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర మంచిగా సోర్సెస్ ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అంత ఉపయోగపడే కాదు. మన రిసోర్సెస్ ఎలా ఉంటాయంటే, మీరు నమ్మరు, మన రిసోర్సెస్ ఒక అమూల్యమైనది. మన భూమి ఒక అమూల్యమైనది. మనకు దొరికేది ప్రతి ఒక్కటి అమూల్యమైనది. ప్రతిదాన్ని చెత్తగా చేయొద్దు. అందరూ మంచిగా ఉండండి, మంచిగా వాడుకోండి. ఇక్కడ ఏంది, నీళ్ళు కోసం తొన్నుగులాగా వస్తారు. మంచిలు ఇవ్వండి అంటే ఒకడు కూడా మంచిలు ఇచ్చేవాళ్ళు ఉన్నాడు. ఒకడు సహాయం చేసే గుణం ఉండదు, నీకు తెలిసిన వాళ్ళు తప్పించి. చివరికి ఈడకొచ్చి కూడా మొత్తం మన వాళ్ళు ఖరాబ్ చేస్తున్నారు. మేము కేరళ, మేము తమిళనాడు, మేము తెలుగు, బోచు, బోషానం, ఇవన్నీ. ఇక్కడికి వచ్చి కూడా ఎందుకురా మీరు బోషడికి వెళ్ళారా, ఇలాంటివన్నీ మీకు ఒక్కొక్కరికి తొక్కి పట్టి నాలా తీయాలి, మామూలుగా కాదు. కాదు ఇక్కడ అంత ఈజీగా అలా చూపించడం అవ్వదు. వాళ్ళ రూమ్లో వరకే తప్పించి ఇలాంటి కంప్లైంట్లు వెళ్ళాయంటే ఒక్కసారి వాళ్ళు జాబ్ చేస్తే ఎమిరేట్స్ సైడ్ క్యాన్సిల్ చేసి పంపిస్తారు. మామూలుగా ఉన్న వ్యాపారం అట్లా ఉంటుందన్నమాట. ఏదైనా మంచిగా అయితే ఉండండి. మన దేశంలో ఉండేటప్పుడు మంచిగా హాయిగా అక్కడే సంపాదించుకోండి, అక్కడే ఉండండి, నీట్గా బాగుంటుంది. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. అనేక రకాలుగా ఓకే, నేను ప్రపంచంలో ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలను నాలాగా అంటే వచ్చేయండి. డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అవుతూ ఉంటాయి, దాచిపెట్టుకుంటూ ఉండాలా, ఎక్స్పెన్సెస్ అవ్వాలా, సేవింగ్స్ ఉండాలా. లైఫ్లో ఇవి మెయిన్ చాలా ముఖ్యమైనవి అనమాట. ఎప్పుడైనా సరే మీకు సేవింగ్స్ అనేది లేకపోతే అది వేస్ట్, లైఫ్ కూడా సేవ్ అవ్వదు. లైఫ్ వేస్ట్, డబ్బులు వేస్ట్, లైఫ్ వేస్ట్. ఈ విధంగా ఒకసారి కొద్దిగా ఎమోషనల్ అయినట్టున్నా. ఎందుకంటే మన దేశంలో ఉన్నప్పుడు మన దేశం విలువ, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ విలువ ఇవన్నీ తెలియవు. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తాయి. అందరూ ఇలాంటి మాటలే చెప్తారు, నేను కూడా అదే చెప్తున్నా. అది నిజం, ముమ్మాటికి నిజం. చివరికి మీరు నమ్మరు,
నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడపోయినా నాతో చివరిదాకా మాట్లాడేది మా అమ్మ. నేను రోజు రాత్రి మనకి ఇక్కడ 11 నాకు 11 అయితే వాళ్ళు 12:30 అయినా పడుకోకుండా నాతో మాట్లాడేది మా అమ్మ తెలుసా. ఎప్పటికైనా సరే నీతో పాటు ఉండేది, నీతో పాటు వచ్చేది, నీ వెనక ఉండేది, నీ తోడు ఉండేది మీ పేరెంట్స్, బయట ఉండేది మీ ఫ్రెండ్స్. ఈ రెండింటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎప్పుడైనా సరే స్నేహం మధ్యలో డబ్బుల్ని తెచ్చుకోకండి. ఇదొకటైతే చెప్తున్నాను. కావాలంటే మీ ఇంట్లో డబ్బులు వేస్ట్ చేసుకోండి, అది కూడా చెప్తున్నా. బయట దగ్గర తీసుకొని డబ్బులు అసలు వేస్ట్ చేయద్దు. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు జాబ్ గురించి మనం వచ్చేసి ఎక్కడ దాకా వచ్చాం. నన్ను అల్నాదా కరెక్ట్గా సెంటర్లో నుంచోబెట్టాడు. నాకు ఇంత మెమరీ పవర్ వచ్చింది ఏంటంటే అసలు నేను చాలా త్వరగా మర్చిపోతా. నన్ను అల్నాదా సిగ్నల్ చెప్పేదా, సిగ్నల్కి ఇంటర్వ్యూస్కి మధ్యలో పాయింట్లో కరెక్ట్గా కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. వెంబడే నెక్స్ట్ రోజు ఒక సేల్స్ మేనేజర్ని కల్పించాడు. వెళ్ళి కలిసాము, అంతా బాగానే ఉంది. వాళ్ళని తినిపించా, నేను తిన్నా. మొత్తం 50 dirhams అయింది. గొరుగుడు శవరం ఇవన్నీ అవుతూ ఉంటాయి కొత్త పరిచయాల్లో. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆ భయ్యానికి మనం ఏమీ అనలేము. ఏంటంటే మనం తెచ్చాం కాబట్టి మనం పెట్టాలి, తప్పదు. ఇక్కడ ఏంటి అంటే ఆయనది కాక మళ్ళీ ఆయనతో పాటు ఇంకో ఇద్దరు వచ్చారు. వాళ్ళకి ఏముంటాయి అన్నీ, అవి కామన్, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నాతో ఉన్న అతనికంటే అది నా బాధ్యత, నా గ్రాటిట్యూడ్, అలా నేను పెట్టుకున్నా. చూసుకోండి కొద్దిగా కొత్త పరిచయాల్లో ఏంటంటే వేరే వాళ్ళని పరిచయాలు స్టార్టింగ్లో ఎక్కువ వాళ్ళని పెట్టుకోవద్దు. మీరు వచ్చేసి జాబ్స్ కోసం ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఫస్ట్ రోజు అయితే అలా ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఎప్పుడైతే జిరాక్స్లు ఇద్దాం అనుకున్నా, జిరాక్స్ తీస్తే ఉచ్చబడ్డాయి. మామూలు ఉచ్చబడ్డా, ఎలా ఉచ్చబడ్డాయి తెలుసా, మామూలుగా లేదు. వెళ్ళి 2 కలర్ జిరాక్స్లు తీస్తే 4 dirhams అడిగాడు. నేను ఫస్ట్లో నీకు ఎప్పుడైనా సరే ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం, అక్కడ ఎకనామికల్ స్టాండర్డ్స్, ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు అక్కడ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసి ఉండాలి, బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మనం వెళ్ళిన కంట్రీకి మన డబ్బుల కంటే వాళ్ళ డబ్బుల కంటే మన డబ్బులు ఎక్కువైతే మనకి ఎప్పుడు అనిపించదు. కానీ మనం వెళ్ళిన కంట్రీ వాళ్ళ డబ్బుల కంటే మన డబ్బులు తక్కువ అనుకో, దూల తీరిపోయింది. ఫస్ట్ వారం రోజులు నాకు తెలియక, మీరు నమ్మరు, నా దగ్గర 1000 dirhams అవి అయిపోయినాయి. 25,000 రూపాయలు అవి అయిపోయినాయి. మళ్ళీ నా దగ్గర ఒక 25,000 మొత్తం వారంలోనే. అంటే ఈ 25,000 హాస్టల్కి అనుకోండి, కానీ ఆ అకౌంట్లో 25,000 మటుకు అసలు ఎటుబడి అయిపోయినాయి కూడా నాది లేదు నిజంగా చెప్పాలంటే. అవి హాస్టల్ కానీ తెచ్చా, అలానే అయిపోయినాయి. అందుకనే మనీ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా పెట్టుకోండి. కుదిరినంత వరకు లో బడ్జెట్లో ఉండండి, లో బడ్జెట్లో తినండి. ఇంకా కుదిరితే నెలవారీగా దుబాయ్, నేను చెప్పేది దుబాయ్ విషయాలు, నెలవారీగా మీకు వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఇస్తారనమాట, సప్లై 375 350 dirhams, అదే బుక్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మైనస్, మనం ఇంటర్వ్యూస్కి వెళ్తాం కాబట్టి పొద్దున పూటది అందుతుంది, మధ్యాహ్నం పూట అందదు. మధ్యాహ్నం ఒకటే ప్రాబ్లం, అది దాంతో మాట్లాడుకోండి, నాకు మధ్యాహ్నం వద్దు భయ్యా అని చెప్పి. నైట్ తెమ్మనండి, ఎందుకంటే అప్పుడు మీకు 375 dirhams 275 లేదా 300 తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ పాటుకు వద్దాం. ఫస్ట్ డే వచ్చేసి నేను ఇంటర్వ్యూ తీసుకెళ్ళి అలా తినిపించా, వచ్చేసా. అలసిపోయా కాబట్టి భయ్యా కూడా అన్నాడు, భయ్యా నువ్వు ఎలా తిరిగావు కదా బ్రో, నువ్వు రెస్ట్ తీసేసుకో మంచిగా అని చెప్పి అన్నాడు. తర్వాత ఏమంటే మళ్ళీ మంగళవారం పూట మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఏం చేసాం, ఫస్ట్ వెబ్సైట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనేది చూసుకోవాలా. డబ్జిల్ యాప్లోకి వెళ్ళి అప్లై చేయాలి. జాబ్స్ ఉంటాయి. ఫేక్ గాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎంత ఫేక్ గాళ్ళు అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎప్పుడైనా సరే మెట్రో స్టేషన్, నియర్ బై బస్ స్టేషన్ ఇలాంటివి చెప్తే అసలు నమ్మద్దు. అన్ని ఫేక్ 100% ఫేక్. ఎప్పుడైనా సరే మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఆ కంపెనీకి సంబంధించిన, అక్కడ దానికి సంబంధించిన ట్రేడ్ మార్క్ అవన్నీ ఉండాలా, ఆ కంపెనీ సెటప్ ఉండాలా, ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే వాట్సాప్కి మెసేజ్ పెట్టారంటే అది ఫేక్. ఈమెయిల్ ద్వారా రావాలి. మీరు ఈమెయిల్ ద్వారా జాబ్స్కి అప్లై చేయాలి. యూఏఈలో ఇలా ఉంటుందన్నమాట. దుబాయ్లో మీరు ఈమెయిల్ ద్వారా అప్లై చేస్తే మీకు రిక్రూటర్ ఈమెయిల్ ద్వారానే అప్రోచ్ అవుతాడు. మీరు ఈమెయిల్ ద్వారా రిక్రూటర్ని అప్రోచ్ అయ్యాక, ఇంటర్వ్యూకి ఇచ్చాక అక్కడ నుంచి మీకు నెంబర్ వస్తుంది. అప్పుడు రిక్రూటర్ నెంబర్ ఇస్తాడు. వన్స్ యూ ఆర్ సెలెక్టెడ్ దెన్ యూ విల్ గెట్ ది కాంటాక్ట్ నెంబర్ ఫ్రమ్ ద రిక్రూటర్. అంతేగాని ఫస్ట్ వాట్సాప్ నెంబర్లు అలాంటివి ఉండవు. మన ఇండియాలో అంతే కదా, మనం ఫస్ట్ ఎలా అప్లై చేస్తాం, ఆన్లైన్లో అప్లై చేయడం, లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తాం. ఇక్కడ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూలు ఉండవు. ఫస్ట్ ఎవరైనా మెయిన్ ఏంటంటే ఇక్కడ రిఫరెన్స్ బాగా ఉపయోగపడుతుంది, చూసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే రిఫరెన్స్ ఉంటే జాబ్ కొద్దిగా త్వరగా అయిపోతుంది అని అంటారు, నాకు తెలీదు. బట్ ఏంటంటే అది వర్కౌట్ అయ్యే ప్రాసెస్సే. నేనేది ఏంటంటే అలా వాటిని నమ్మొద్దు. ఏదైతే ఎగ్జిట్ 2 మెట్రో స్టేషన్, ఎగ్జిట్ 1 మెట్రో స్టేషన్, బస్ స్టేషన్, ఆ అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్, భోషానం అని చెప్పి అంటారు. అలా ఉండవు. ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే gautam@aws.com, ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ, లేదా aw.ae అలా ఉంటాయి అనమాట. ఇక్కడ దేంట్లో జాబ్స్ అప్లై చేయాలో నేను చెప్తా చూడండి. ఒకటి డబ్జిల్లో అప్లై చేసుకోండి. తర్వాత దుబాయ్ కెరియర్స్, జాబ్స్ ఇన్ దుబాయ్, కెరియర్ ఇన్ యూఏఈ, తర్వాత నౌకరీ గల్ఫ్, నౌకరీ టాలెంట్, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా నూన్ కెరియర్స్ అని చెప్పి మీరు ఏదైతే జాబ్ పొజిషన్ కోసం, రోల్ కోసం ఎత్తుతున్నారో అది వెళ్ళి లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. మీరు అవి ఫాలో అవ్వండి. దాంట్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నది చూడండి. పోస్టులు, కామెంట్స్, రివ్యూస్ ఇవన్నీ చూసి ఫాలో అయ్యి
ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అడ్డదిడ్డంగా వెళ్ళొద్దు. ఒక ప్రొసీజర్ ప్రకారంగా డైరీ తీసుకోండి, డైరీ కొనుక్కొని డైరీలో రాసుకోండి నేను ఏ ఇంటర్వ్యూకి అప్లై చేశా, ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, దేనికి అటెండ్ అవ్వాలి, ఇంకా ఎక్కడెక్కడి నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్నాయి, ఓకే ఇది వచ్చింది, దీంట్లో నేను సెలెక్ట్ అవ్వలేదు, ఒకవేళ సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి ఫర్దర్ రౌండ్కి, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే నా రెజ్యూమే కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ ఏంటంటే రెజ్యూమేస్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లైక్ ఐటీ సెక్టర్ ఏంటంటే స్పెసిఫిక్గా ఒకటే రోల్ ఉంటుంది, ఒకటే డొమైన్ ఉంటుంది, దాని మీదే రాసుకుంటారు. కానీ ఇప్పుడు నేను వచ్చిన డొమైన్ ఏంటంటే లైక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇలా ఉంటాయన్నమాట, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్. మనది ఏంటంటే ఫస్ట్ నుంచి కస్టమర్ సపోర్ట్ రోల్. టెక్ మహేంద్ర అంటే ఇక్కడ కస్టమర్ సేర్ ఎగ్జిక్యూటివ్. రెజ్యూమేని 4-3 విధాలుగా మార్చుకోవాలి. అందుకే నేను అనేది ఏంటంటే మీరు ఇండియాలోనే ఉండగా ఫస్ట్ ఎత్తుక్కోండి ఇక్కడ దేని మీద రోల్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బాగా ఎవరైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కానీ టెలికాలింగ్లో ఉంటారో రియల్ ఎస్టేట్కి సంబంధించి టెలికాలింగ్ కానీ లీడ్స్ ఎలా జనరేట్ చేస్తారు, ఎలా కాల్ చేస్తారు, దానికి సంబంధించి ముందరగానే నౌకరీలో సెర్చ్ చేసి చూసి దాని ప్రకారంగా రెజ్యూమేని ఒక 40-50 ఇచ్చుకోండి. క్రెడిట్ కార్డ్ జాబ్స్ ఉంటాయి, దానికి ఒక 30-40-50 ఇచ్చేసుకోండి. ఆ తర్వాత కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి, అవి ఒక 4-5 తీసేసుకోండి. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి. మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేశారు, కస్టమర్కి ఎంపతి ఎలా చూపించారు, టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నది, టైంని ఎలా సేవ్ చేశారు, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. నాలెడ్జ్ బేస్ ఎలా ఉపయోగించారు, సిఆర్ఎం టూల్స్ ఎలా ఉపయోగించారు, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకొని నిదానంగా అప్లై చేసి మీరు సక్సెస్ఫుల్గా దుబాయ్కి వచ్చి దుబాయ్లో సెటిల్ అవుతారని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఫర్దర్గా ఇక్కడ మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అసలు ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తాను. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్లో నేను చెప్పాను కదా యూరోప్ వెళ్దాం అనుకున్నాను. ఆ యూరోప్ వెళ్దాం అనుకున్న దానికి మెయిన్ బీజం పడింది యుఏఈ. ఎవరైతే దుబాయ్ లైక్ యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్లో వర్క్ చేస్తారో, వన్స్ యూ విల్ గెట్ టీఆర్ కార్డ్ ఫ్రమ్ ది ఎమిరేట్స్, దెన్ యూ కెన్ అప్లై ఫర్ ది ఎమర్జెన్సీ లీవ్. వైల్ యూ ఆర్ ఇన్ ఎమర్జెన్సీ లీవ్, యూ కెన్ సెర్చ్ ఫర్ ద జాబ్ ఇన్ Germany, Spain, and you have access for many more countries that you can search in Google, or otherwise I will share with you here. Like మనమైతే యూరోపియన్ కంట్రీస్కి కొన్నిటికి వెళ్ళొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు యూరోపియన్ కంట్రీస్కి చక్కగా వెళ్ళి ఏదైతే ఇది ఉంటుందో విజిట్ వీసా మనకు విజిట్ వీసా ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎమిరేట్స్ ఐడి ఉంటాయి. ఇక్కడ జాబ్ వస్తే ఎమిరేట్స్ ఐడి అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి కంపెనీ మనకి ఇండియాలో ఎలా అంటే కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ ఐడి ఇస్తాయి కదా, ఎంప్లాయ్ ఐడి కార్డ్స్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఆ కంపెనీకి గవర్నమెంట్ ప్రింట్ చేసి గవర్నమెంట్ ఇచ్చి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎమిరేట్స్ ఐడి. ఇక్కడ కంపెనీ ఐడి ఉండదు అనమాట. అలా ఎమిరేట్స్ ఐడి ఉంటుంది. చక్కగా ఆ ఎమిరేట్స్ ఐడితో కొన్ని మన వేరే కంట్రీస్ నుంచి వాటికి వీసా కొనుక్కొని మరి వెళ్ళాలి. కానీ యూఏఈకి వస్తే పెద్ద ఫెచ్చింగ్ ఏంటంటే చక్కగా యూరోప్ కంట్రీస్, తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ మెయిన్ వెరీ వాల్యుబుల్ గోల్డ్ డైమండ్ లాంటిది అనమాట. ఇండియాలో ఎవరైనా సరే ఉంటే డ్రైవింగ్ అక్కడ బాగా నేర్చుకొని ఇక్కడికి రండి. మళ్ళీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. మన దగ్గర వచ్చేసి స్టీరింగ్ రైట్ సైడ్లో ఉంటుంది, ఇక్కడ స్టీరింగ్ వచ్చేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. అంతేనా? మన దగ్గర రైట్లో ఉంటుంది, ఇక్కడ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత ఈజీగా రాదు. ఇక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, తర్వాత గేర్ లైసెన్స్ ఉంటుంది. మీకు లైసెన్స్ కనుక వస్తే మీ శాలరీ, మీ జీతం, మీ లైఫ్ అంతా సెట్ ఉంటుంది. ఇంకా ఏ కంట్రీకి వెళ్ళినా సరే మీకు చక్కగా ఎమ్మటే హైర్ చేసుకుంటారు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ లైక్ యునైటెడ్ కింగ్డమ్స్ వచ్చేసి ఫాలో అయ్యేది ఈ దుబాయ్ కింగ్డమ్నే. ఈ దుబాయ్ కింగ్ ఒక రూల్స్ని అక్కడ కూడా ఫాలో అవుతారు అనమాట. ఫస్ట్ ఇవే పెట్టినాయి. ఇక్కడ రోడ్స్ కానీ ఇక్కడ అన్నీ చూస్తే అవి వేరే లెవెల్ ఉంటాయి. అందుకని వీటిని చూసి అవి వాళ్ళు ఫాలో అవడం మొదలుపెట్టారు. ఎందుకు మనకి ఇక్కడ యూరోప్ వాళ్ళకి దుబాయ్లో చేసే వాళ్ళకి యూరోప్ ఛాన్సెస్ వస్తాయి అంటే, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఎప్పుడైతే చలిగా ఉంటుందో ఇక్కడ కొద్దిగా లైట్గా ఎండలు ఉన్నప్పుడు వస్తారనమాట. లైక్ ఈ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఎప్పుడైతే ఇక్కడ ఎండలుగా ఉంటాయో ఇక్కడ దుబాయ్ కింగ్లు వాళ్ళందరూ, ఇక్కడ ప్రజలందరూ వెకేషన్కి అటు వెళ్ళిపోతారు, యూరోప్, నెదర్లాండ్, ఇండియా. అందుకని చెప్పి వాళ్ళు టూ అండ్ ఫ్రో లాగా ఇది ఒక గ్రాటిట్యూడ్ లా పెట్టుకున్నారు. అది ఏదైనా రీజన్ అవ్వనివ్వండి. మనకైతే ఇవన్నీ ఉన్నాయి. మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, మంచిగా ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే నేను అనేది ఇండియాలో మంచి అవకాశం ఉంటే అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఏం చేయాలని అయితే అనుకోవద్దు. మన దగ్గర లాగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటే ఒక ఎంప్లాయ్మెంట్ వీసా ఒకటే జాబ్, ఇంకోటి చేసావు అనుకో మళ్ళీ నేను ఇంటికి పంపించేస్తాను వెనక్కి. అట్లా ఉంటుంది కథ. ఓకే, అది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నేను ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేశాను, ఇంతవరకు మీకు చెప్తున్నా. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ హరి గౌతమ్ బాబాయ్ హియర్. బాబాయ్ ఇన్ దుబాయ్. యూ కెన్ సీ శాండ్ హియర్. మొత్తం అంతా ఎడారిలో ఒక బిల్డింగ్లు కట్టిన దేశం అనమాట. అటువంటిది మనం వచ్చి ఈ కంట్రీని మనం చాలా బాగా చేస్తున్నాం. అదేదో మన కంట్రీలో ఉండి ఫాలో అవ్వండి రూల్స్ రెగ్యులేషన్స్. మన దేశాన్ని బాగు చేయండి రా నాయన. ఇదే నేను చెప్పేది. నేను ఎలా అయినా నేను అక్కడ ఉన్నప్పుడు ఫాలో అయ్యానంటే మ్యాక్సిమం ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే మన దాన్ని మనం అక్కడ కాపాడుకోవాలా. మన వాళ్ళు ఏంటంటే మనకి ఎక్కువ జనాభా ఉండేసరికి ఇవన్నీ ఫాలో చేయడం కానీ ఇవన్నీ వాళ్ళకి మన దగ్గర ఉన్న యూనిక్ నేచర్ ఇంకా ఏ కంట్రీకి ఉండదు. అదైతే నేను చెప్తాను. చక్కగా హాయి బతకండి, అక్కడే బతకండి మంచిగా. ఇక్కడ రోజు 2 లీటర్ నీళ్ళు కొనుక్కోవాలా, 2 దిరామ్స్ పెట్టి 50 రూపాయలు పెట్టి కొనాలి లీటర్ నా నీళ్ళు అవసరమా?
కష్టం. ప్రశాంతంగా మంచిగా మన దగ్గర ఉండండి. ఇక్కడ ఫుడ్కి అంతా గంజి గింజి అంతా మొత్తం వండుకోవాలా, ఉతుక్కోవాలా. ఏంది ఇక్కడ వచ్చేసి రూమ్ రెంట్లు 20,000 అంటే మనకి వచ్చేసి మనం అనుకుంటాం ఫస్ట్ అయితే మన ఇండియా డబ్బులు పెట్టుకుంటాం కాబట్టి, కానీ తర్వాత అంత ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. మీరైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి జాబ్ అయితే కొట్టడానికి ట్రై చేయండి ఎమిరేట్స్ ఐడితో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ప్లస్ అకామిడేషన్ వచ్చే జాబ్స్ చూసుకోండి. మీరు వచ్చిన తర్వాత నాకు ఆ జాబ్ ఈ జాబు అని చూసుకోవద్దు. మినిమం 2,500 దిర్హామ్స్ ఉండే జాబ్ చూసుకోండి. ఫుడ్ అకామిడేషన్ ఇచ్చే విధంగా. ఫుడ్ అకామిడేషన్ లేకుండా ఉత్తి జాబ్ ఇస్తా అంటే 3,000 దిర్హామ్స్ ఉండే జాబ్ అయితే చూసుకోండి. అదైతే నేను చెప్తాను అనమాట. మిగతా అంతా ఇంకా వేరే ఉంటే ఇక్కడ దుబాయ్లో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, రూల్స్ ఏంటి, ఎక్కడ జాబ్స్, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవచ్చు, దేంట్లో ఎత్తుకోవచ్చు, ఇంకా 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 చెప్తాను నేను. ఇప్పటికే మనం దాదాపుగా గంటన్నర సేపు ఈ వీడియో చేయడానికి మీకు నేను ఎంతో సాయశక్తిలా చూశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4 గంటల 20 నిమిషాలు అంటే మన ఇండియాలో వచ్చేసి పొద్దున పూట 6 గంటలు అవుతుందన్నమాట. అయినప్పటికీ కూడా నేను మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేసి ఎందుకు పెడుతున్నానో ఆలోచించండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నా వీడియో ఉపయోగపడాలి. మీరందరూ నా దానికి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే నేను రిక్వెస్టింగ్ అని అడుగుతున్నా, డిమాండ్ అని అనుకోండి, రిక్వెస్టింగ్ ఇది. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ అయితేనే నేను ఇంకా ఛానల్స్లో వీడియోస్ పెట్టగలను, ఇక్కడ ఉన్న రూల్స్ చెప్పగలను, ఇక్కడ ఎలా బతకాలో చెప్పగలను, ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలో చెప్పగలను, ఎక్కడ జాబ్ సంపాదించాలో చెప్పగలను, లైఫ్ని ఎలా లీడ్ చేయాలో చెప్పగలుగుతున్నాను, ఇంకా బిజినెస్ వాటికి సంబంధించినవన్నీ చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ బాబాయ్ టు దుబాయ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మీ. సైనింగ్ ఆఫ్, ఇట్స్ బాబాయ్ టు దుబాయ్. హ్యావ్ ఏ గుడ్ డే. అందరికీ ఎంజాయ్ యువర్ లైఫ్.